హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిష్ణ వ్లాగ్స్. అయితే గోకర్ణ ట్రిప్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇదైతే డే 3 లాస్ట్ రోజు అనమాట. డే 2లో మురుదేశ్వర్ టెంపుల్, ఇంకా విభూతి ఫాల్స్ ఇవన్నీ అయితే చూసాం కదా. ఇది డే 3. ఇప్పుడైతే మనం కాటేజ్ నుండి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే ఆగామన్నమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అంతగా ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. సో ఇక్కడ మనకి ఇవి బ్యానర్స్ చూస్తే అయితే నాకు ఇక్కడ కాంతార మూవీ అయితే గుర్తుకొచ్చింది. అందుకే జూమ్ చేసి మరి అయితే తీస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అయితే మనం నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ అయితే థర్డ్ రోజు మిర్జాన్ ఫోర్ట్ అనమాట. ఇప్పుడైతే లొకేషన్ చూస్తే అయితే చాలా బాగుంది కదా. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది, అందుకే వెదర్ ఇంత కూల్గా అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఒక 2 అవర్స్ పట్టింది. అక్కడ షాప్ ఉంటుంది, అయితే నేను ఇవి తీసుకున్నాను అనమాట, తులసి. అయితే ఇవేంటంటే సోంపు అనమాట. మనకి మన సైడ్ హరి అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎలానో ఇవి కూడా అలానే. టేస్ట్ కూడా బాగానే ఉంది. నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కాబట్టి నేను తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మిర్జాన్ ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. మన వెహికల్ అయితే కొద్దిగా డిస్టెన్స్లోనే ఆగిందనమాట, లోపలికైతే తీసుకురాలేదు వాళ్ళు. బై వాక్ మేమంతా మా బ్యాచ్మేట్స్ అంతా వెళ్తున్నాము. మేము కిందనే వీడియోస్ తీసుకుంటున్నాము. అందరైతే పైకి వెళ్ళిపోయారు. చూడండి మనోళ్ళంతా ఇక్కడ ఏదో మీటింగ్ పెడుతున్నారు. కాసేపు ఉన్నాము అక్కడే. వాళ్ళతో పాటుగా నిల్చునేసరికి గైడ్ అయితే అన్నారు లేట్ అయిపోతుంది, కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ మనం మహాబలేశ్వరం వెళ్ళాలి అంటే మేమైతే మళ్ళీ కొద్దిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ పైకైతే వెళ్ళిపోయాము. ఈ లొకేషన్ అయితే ఓన్లీ ఫొటోస్ కోసమే, బాగా అంత స్పెషల్ అయితే ఏం లేదు. ఈ లొకేషన్ విజిట్ చేసే టైం అయితే మనకి రెయినీ సీజన్లో అయితే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రీనరీ బాగుంది కదా, రెయినీ సీజన్లో మంచిగా వస్తుంది కాబట్టి గ్రీన్గా ఉంటుంది. మన సమ్మర్లో వస్తే అయితే ఏమంతగా ఉండదు లొకేషన్. ఈ లొకేషన్కి వచ్చేటప్పుడు అయితే క్యాంప్ తీసుకొని వస్తే ఫోటోషూట్కి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. లొకేషన్ అయితే బాగుంది, వెదర్ కూడా దానికి సపోర్ట్ చేసినట్టే ఎంత బాగుందో కదా. మళ్ళీ మేమైతే మార్నింగ్ వచ్చాము, 9:30 10కి అట్లా వచ్చాము కాబట్టి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా దిగాము. ఇక్కడ చూడడానికి ఏం ప్లేస్ అయితే లేదు. నెక్స్ట్ అయితే మనం మహాబలేశ్వర్ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాము. ఎవరైనా గోకర్ణ ట్రిప్కి రావాలనుకున్న వాళ్ళకి ఏదైనా సజెషన్స్ కావాలంటే అయితే కింద కామెంట్ చేయండి, నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. ఇది డే 3 లాస్ట్ వ్లాగ్. ఇంకొక వ్లాగ్ ఉంటుంది. ఇప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాము. అక్కడైతే మొత్తం ట్రెడిషనల్ వేర్ అనమాట. మెన్స్ అయితే పంచ కన్ఫర్మ్గా ఉండాలి, కండువా అండ్ పంచ ఉండాలి, లేకపోతే అయితే అలో చేయరు. ఉమెన్స్ అయితే ట్రెడిషనల్ వేర్ అయితే ఉండాలన్నమాట. మేము డైరెక్ట్ ట్రెడిషనల్ వేరే వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు అక్కడ రూమ్స్ డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా ఉండదు కాబట్టి మనం అక్కడ వెళ్ళినప్పుడే ముందే డ్రెస్సెస్ ట్రెడిషనల్ వేసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. లంచ్ ఇంకా ఏం చేయలేదు, అది అయిపోయాక చేయాలి. కంటిన్యూయేషన్ అయితే ఉంటుంది.